షాకింగ్! భయంకరమైన టెర్రరిస్టు దాడులు. కాశ్మీర్ వెళ్లిన టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక్క సంఘటన కాదు. ఇటీవల కాలంలో కాశ్మీర్లో టెర్రరిజం తిరిగి పెరుగుతోంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ వీడియోలో దీనికి సంబంధించిన అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో టెర్రరిస్టులు టూరిస్ట్ స్పాట్ని టార్గెట్ చేసుకున్నాయి. ప్రత్యేకంగా దక్షిణ భారత టూరిస్టులు ఎక్కువగా ప్రమాదంలో పడుతున్నారు. ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ పహల్గామ్, గుల్మార్గ్ మధ్య హత్యాకాండాలు నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయి. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయి? దీనికి 3 ప్రధాన కారణాలు. పాయింట్ నెంబర్ 1, టూరిజం పెరగడం వల్ల కాశ్మీర్ ఆర్థికంగా బలంగా మారుతుంది. ఇది టెర్రరిస్టులకు ఇష్టం లేదు. పాయింట్ నెంబర్ 2, అన్య దేశాల సపోర్ట్తో లష్కర్ జైష్ వంటి సంఘాలు కొత్త ప్లాన్స్ తయారు చేస్తున్నాయి. పాయింట్ నెంబర్ 3, పర్యాటకులను టార్గెట్ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా భయాన్ని పెంపొందించవచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే దీనికి గవర్నమెంట్ ఏం యాక్షన్స్ తీసుకుంది అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. భారత సైన్యం కౌంటర్ ప్లాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అండ్ వాళ్ళ ఆపరేషన్స్ని తీవ్రం చేసింది. టూరిస్ట్ స్పాట్ చుట్టూ స్పెషల్ సెక్యూరిటీ జోన్స్ని ఏర్పాటు చేసింది. మొబైల్ టీమ్స్ ద్వారా 24/7 పెట్రోలింగ్ అనేది రన్ చేస్తుంది అండ్ ట్రావెల్ అడ్వైజరీ కూడా ఇచ్చింది. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు సేఫ్ అంటే ఏప్రిల్ అండ్ జూన్ మధ్యలో సేఫ్, అండ్ ఏ ప్రాంతాల వైపు వెళ్ళకూడదు అనే విషయం గురించి చెప్పింది. అది ఎల్ఓసి దగ్గర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఎల్లప్పుడూ లోకల్ పోలీస్ హెల్ప్ లైన్ నంబర్లతో సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రజలందరికీ, టూరిస్టులందరికీ అక్కడ పోలీసులు చెప్పారు. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ మన ఇండియాలో జరిగింది అంటే చాలా బాధాకరంగా ఉంది. ఒక్కసారి మీరే ఊహించుకోండి, ఆలోచించండి. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఏదో టూర్కి వెళ్దాం అని ఇంట్లో ప్లాన్ చేసుకొని అలా కాశ్మీర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేరు అంటే అది ఆలోచించడానికి ఎంత బాధాకరంగా ఉందనేది జస్ట్ మీరు ఆలోచించండి. ఈ టెర్రరిస్ట్ దాడులు కేవలం ఒక్కరిపైన కాదు, మన మొత్తం దేశానికే ఇది ఒక పెద్ద థ్రెట్. దీని మీద ఎంత వీలైతే అంత మనం పోరాడాల్సిందే. నాకు చాలా బాధేసింది ఈ విషయం విన్న తర్వాత, చూసిన తర్వాత. అందుకే దీని మీద ఒక వీడియో ఖచ్చితంగా మనం మాట్లాడాలి, చెయ్యాలి అని అనిపించి నేను మీ అందరి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. ఒకవేళ దీని మీద మీరేమైనా చెప్పాలనుకున్నా, మీ సజెషన్స్ కానీ, లేకపోతే ఇంకా ఈ వీడియోని నేను ఎక్కువగా లెంతీగా చేయాలని మీరు అనుకున్నా, లేకపోతే ఏ పాయింట్స్ అయినా మీకు నచ్చకున్నా మీరు దయచేసి కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇంతవరకు మీరు వచ్చారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.